హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే ఒక మంచి రిమోట్ జాబ్తో మీ ముందుకైతే వచ్చేసా ఫ్రెండ్స్. కంపెనీ నేమ్ వచ్చేసి పియర్సన్ కంపెనీ వాళ్ళైతే అడ్వాన్స్డ్ అసోసియేట్ కస్టమర్ సర్వీస్ అనే జాబులకైతే హైరింగ్ అయితే పెట్టారు. మనం అయితే ఈ యొక్క జాబులకు కావాల్సిన స్కిల్స్ ఏంటి, అలాగే ఎలాగ అప్లై చేయాలి, అలాగే రెజ్యూమ్లో ఏ స్కిల్స్ యాడ్ చేయాలి అనే దానికోసం అయితే ఈ యొక్క వీడియోలో ప్రతిదీ పిన్ టు పిన్ క్లారిటీగా తెలుసుకుందాం. ఓకేనా? అలాగే ఈ యొక్క వీడియోకి ఒక లైక్ అండ్ కామెంట్ చేసి మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మీరు ఒక లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ యొక్క వీడియో అనేది మరో 10 మందికి అయితే కనిపిస్తుంది. అంటే ఎవరైతే జాబ్స్ కోసం చూస్తున్నారో మరో 10 మందికి అయితే ఈ యొక్క వీడియో అయితే రీచ్ అవుతుంది. అది కూడా మీరు ఒక లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల. ఓకేనా? సో మరి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనమైతే ఈ యొక్క హైరింగ్ గురించి తెలుసుకుందాం. ఇదైతే పియర్సన్ కంపెనీ వాళ్ళ వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్ లో అయితే వాళ్ళైతే అడ్వాన్స్డ్ అసోసియేట్ కస్టమర్ సర్వీస్ అనే జాబులకి అయితే హైరింగ్ అయితే పెట్టారు ఫ్రెండ్స్. ఓకేనా? సో సింపుల్ గా చెప్పాలంటే ఈ యొక్క జాబ్ అయితే ఫుల్ టైం జాబ్ అనమాట. ఈ యొక్క జాబ్కి కావాల్సిన స్కిల్స్ ఏంటంటే మీకు మినిమం ఇంగ్లీష్లో మాట్లాడడం సరిపోతుంది. ఎందుకంటే ఈ యొక్క జాబ్ అనేది కస్టమర్ సపోర్ట్. సో కస్టమర్ చేత మీరు నీట్గా మాట్లాడి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఎందుకంటే దీనికి కావాల్సిన మెయిన్ థింగ్స్ ఏంటంటే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఈజీలీ హ్యాండిల్ ఎనీ కస్టమర్. అంటే ఒక కస్టమర్ ఎంత కోపంగా ఉన్నా సరే సో మన యొక్క కమ్యూనికేషన్స్ యూజ్ చేసి, అలాగే కంపెనీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యూజ్ చేసి సో కస్టమర్స్ నువ్వైతే సాటిస్ఫై చేయాలి. సాటిస్ఫై ఇన్ ద సెన్స్ సో వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ అయితే చెయ్యాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క జాబ్ అయితే మీకు 1 వీక్ అయితే 40 అవర్స్ అయితే మీరు వర్క్ అయితే చెయ్యాలి. అది కూడా 1 వీక్ అయితే. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇందాక నేను చెప్పాను కదా స్కిల్స్ అనేవి ఏం కావాలని చెప్పి, నేను చెప్పిన స్కిల్స్ వాళ్ళకు కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. రెస్పాండ్ టు క్యాండిడేట్ issued by analyzing the situation and performing the necessary and appropriate actions to reach a resolution by using internal processes and critical thinking skills. సో కస్టమర్ యొక్క ప్రాబ్లం నువ్వు అర్థం చేసుకొని దాన్ని నువ్వు అనలైజ్ చేసి దానికి ఎటువంటి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చి వాళ్ళను మీరైతే వాళ్ళ యొక్క ఇష్యూని అయితే సాల్వ్ అయితే చెయ్యాలన్నమాట. సో ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి దీనికి కావలసిన ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లు వచ్చేసి ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేశారో, లైక్ డిగ్రీ ఎవరైతే చేశారో వాళ్ళందరినీ ఈజీగా తీసుకుంటారు. వాళ్ళు కూడా ఈ యొక్క జాబ్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క జాబ్కి అయితే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఎటువంటి జాబ్ లేకుండా గ్రాడ్యుయేషన్ చేసి ఖాళీగా ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. దట్టు ఎవరికైతే కస్టమర్ సర్వీస్ సపోర్ట్లో ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళని ఈజీగా తీసుకునే ఛాన్స్ అయితే ఉందని ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి మెన్షన్ చేశారు బేసిక్ టెక్నికల్ ట్రబుల్ షూటింగ్ ఎక్స్పీరియన్స్ ప్రిఫర్డ్. ఇన్ కేస్ ఏదైనా సరే సో కస్టమర్స్ని మీరు హ్యాండిల్ చేసే విధానం, మీ మాట తీరు, సో వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ చేసే తీరు, ఇవన్నీ అయితే వాళ్ళకి ఖచ్చితంగా కావాలని వాళ్ళకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క జాబ్కి అప్లై నవ్వు కొట్టినప్పుడు మీకు ఇలాగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అయిపోయినప్పుడు అయితే మీ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అలాగే ఇక్కడ మీ యొక్క టైటిల్ సెలెక్ట్ చేసుకుంటారు. అబ్బాయి అయితే మిస్టర్, అమ్మాయి అయితే మిస్, ఇలా మీరు టైటిల్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మీకు ఏదైనా ఫేవరెట్ నేమ్ ఉంటే ఇచ్చుకుంటారు, లేకపోతే ఫస్ట్ నేమ్ ఇచ్చుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత కంట్రీ, అడ్రస్, సిటీ, పిన్ కోడ్, స్టేట్, ఇవన్నీ బేసిక్ థింగ్స్. మనసు మీరు అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా మీకే తెలిసిపోతుంది ఏమేమి అప్లై చేయాలని, అంటే ఏ ఫీల్డ్స్ కావాలని చెప్పి మీకే అర్థమైతే అయిపోతుంది. ఓకే? నెక్స్ట్ వచ్చేసి కింద అయితే కొన్ని అప్లికేషన్స్ కోసం చెప్పి కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఆర్ యూ కరెంట్లీ వర్కింగ్ ఎట్ కాగ్నిజెంట్ ఆర్ ఇన్ ద పాస్ట్ 12 months యూ హ్యావ్ వర్క్డ్ యాజ్ కాగ్నిజెంట్ ఆన్ పియర్సన్ అకౌంటెంట్. అంటే కాగ్నిజెంట్లోని పియర్సన్ అనేది ఒక పార్ట్ అనమాట. వీళ్ళైతే పియర్సన్ కంపెనీ వాళ్ళ యొక్క హైరింగ్ అయితే వాళ్ళు
కాంట్రాక్టర్ బేస్ లో తీసుకొని వాళ్ళైతే ఎంప్లాయీస్ హైర్ చేసుకొని వాళ్ళైతే వర్క్ అయితే చేస్తున్నారు. ఇన్ కేసు మీరు గవర్నమెంట్ లో పని చేస్తే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. అది కూడా పిఎస్ఎన్ అకౌంట్ తో పని చేస్తే మాత్రమే, లేకపోతే నో అని పెట్టండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి, హ్యావ్ యూ ఎవర్ వర్క్ ఫర్ పియర్సన్ ఆర్ వన్ ఆఫ్ ద పియర్సన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ? మీరు పియర్సన్ కంపెనీలో కానీ లేకపోతే పియర్సన్ సంబంధించిన కంపెనీస్ మీరు ఏమైనా జాబ్ చేసి అడుగుతున్నారు, చేస్తే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఆర్ యూ కరెంట్లీ ఎంప్లాయిడ్ బై పియర్సన్ ఆర్ వన్ ఆఫ్ ద పియర్సన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్? ఇది కూడా నో అయితే పెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి, ఆర్ దర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ సచ్ యాజ్ ఎనీ పెండింగ్ ఆర్ కంప్లీటెడ్ డిసిప్లినరీ యాక్షన్స్ అగైన్స్ట్ యూ? సో ఇది కూడా మీరైతే ఎస్ నో అని పెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి, మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ యాడ్ ఎక్స్పీరియన్స్ క్లిక్ చేసి ఇక్కడ మీరు ఎక్స్పీరియన్స్ అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి యాడ్ ఎడ్యుకేషన్ క్లిక్ చేసి మీ యొక్క ఎడ్యుకేషన్ కూడా యాడ్ అయితే చేయాలి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మీ యొక్క రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాలి. మీ యొక్క రెజ్యూమ్ని ఇందాక చెప్పిన స్కిల్స్ అన్ని మీ యొక్క రెజ్యూమ్ లో యాడ్ చేసి ఇక్కడ మీ యొక్క రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయండి. లైక్ స్కిల్స్ ఏంటంటే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, కస్టమర్ హ్యాండ్లింగ్ స్కిల్స్, సో ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్, అటువంటి స్కిల్స్ అనేవి యాడ్ చేసి ఈ యొక్క అప్లోడ్ రెజ్యూమ్లో అయితే మీ యొక్క రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయండి. ఒకవేళ మీకు అప్లోడ్ కవర్ లెటర్ అంటే ఒకవేళ మీకు కవర్ లెటర్ ఉంటే కవర్ లెటర్ కూడా మీరు ఇక్కడ అప్లోడ్ అయితే చేయండి, లేకపోతే నో ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2 చెక్ బాక్స్ క్లిక్ చేసుకొని ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ రాసి సబ్మిట్ చేశారు అనుకోండి, మీ యొక్క అప్లికేషన్ అయితే పియర్సన్ కంపెనీ వాళ్ళ యొక్క హెచ్ఆర్ టీమ్కి అయితే వెళ్తుంది. వన్స్ మీ యొక్క రెజ్యూమ్ అనేది సెలెక్ట్ అయితే మీకు హెచ్ఆర్ టీం నుంచి అయితే ఫర్దర్ ప్రాసెస్ కోసం అయితే త్రూ మెయిల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా పాస్ చేస్తారు. ఇన్ఫర్మేషన్ ఇన్ ద సెన్స్ లైక్ నెక్స్ట్ మీకు ఇంటర్వ్యూ ఉంటుందా, లేకపోతే ఎగ్జామ్ ఉంటుందా, అది విర్చువల్లో ఉంటుందా, ఆఫ్లైన్లో ఉంటుందా అనే దానికోసం అయితే వాళ్ళైతే త్రూ మెయిల్ ద్వారా మీకు ప్రతిదీ మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా పాస్ చేస్తారు. ఓకేనా. మీకు ఈ యొక్క హైరింగ్ గురించి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను మీకైతే రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క జాబ్ హైరింగ్ అయితే. నెక్స్ట్ మళ్ళీ రేపు ఒక మంచి జాబ్ ఓపెనింగ్తో మీ ముందుకైతే వచ్చేస్తా. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మనం డైలీ ఛానల్లో జాబ్స్ అయితే పోస్ట్ చేస్తాం. ఓకేనా. యా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.